చూడండి, మన విరోధులు ఉంటారు కొంతమంది, మన శత్రువులు. నిష్కారణంగా కొన్నిసార్లు వాళ్ళు శత్రువులు అవుతాయి, ఎందుకు అవుతారో కూడా తెలియదు. ఈ శత్రువులు ఏం చేస్తూ ఉంటారంటే, మన మీద ఎవరైనా ఏమన్నా చెప్తా ఉంటే వారు ఏమంటారండి, అవునా, ఇంకా చెప్పు, ఇంకేంటి 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 అని మన మీద ఎవరైనా చెడుగా చెప్తా ఉంటే వాటిని చాలా ఆసక్తిగా విని వాటికి ఇంకాస్త మసాలా కలిపి వాటిని ఇంకాస్త పెద్దగా చేసి 10 మందికి ప్రచారం చేస్తూ ఉంటారు. అది శత్రువుల యొక్క లక్షణం. కానీ మనల్ని ప్రేమించేవారు ఉన్నారనుకోండి, మనకు విరోధంగా ఎవరైనా ఒక మాట మాట్లాడగానే దే విల్ నాట్ బీ సైలెంట్. వాళ్ళు ఉండలేరు కూడా. వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా, వాళ్ళు ఎవరో మాకు తెలుసండి, వాళ్ళ పరిస్థితులు ఏంటో మాకు తెలుసు, మీరు విన్నారేమో కానీ అది మాత్రం నిజమో కాదు, నేను చెప్పగలను, వాళ్ళు చాలా మంచివారు, వాళ్ళు అలాంటి వారు. నీవు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటి వారు ఒకవేళ నువ్వు ప్రేమించిన వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు దాన్ని అంగీకరించవు, దాన్ని నువ్వు ఎంకరేజ్ కూడా ఖచ్చితంగా. ఇప్పుడు అపవాది దేవుని ప్రజల మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటే, శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమిస్తున్న దేవుడు he doesn't even want to listen. దేవునికి వినడం కూడా ఇష్టమో లేదు, మనల్ని ఆ స్థితిలో ఉంచడము చూడడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టమో లేదు.